అనకాపల్లి పట్టణం రఘురామనగర్ ప్రజావేదికలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెట్టింగులు అప్పులతో రెంటపాల వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నాయకులు చెప్పడం సరికాదు. వైసీపీ నాయకులు శవ రాజకీయాలను మానుకోవాలి. రౌడీ షీటర్లకు కొమ్ము కాస్తున్న వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెంటపాల వస్తే అడ్డుకుంటాం. జగన్ రెడ్డి పర్యటనలో లోపభూయిష్టంతో కూడుకున్నాయి. ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ పెట్టి మృతి చెందిన రెంటపాల వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు, రౌడీ షీటర్లను ఓదార్చుతున్న జగన్మోహన్ రెడ్డి జగన్ పర్యటనలు ప్రజలకు పనికి వచ్చేలా లేవు అని, జగన్ ప్రభుత్వంలో గంజాయి మద్యం తప్ప అభివృద్ధి లేదు అని, కుటుంబ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుంటే జగన్ వాటిని ఓర్వలేక శవ రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. నమస్కారం. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ని కట్టా శంకర్రావు నా పేరు. వాస్తవంగా ఒక కార్యకర్త సరే ఏ విధంగా కుటుంబ పరంగా చనిపోయాడా ఇంకొక పరంగా చనిపోయాడా అనేది మనం ఎవరికి చెప్పాల్సిన పని లేదు, అందరికంటే ఎక్కువ మీడియాకే తెలుసు. కానీ నిన్న వాస్తవంగా జరగాల్సిన దానికి విభిన్నంగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజలందరి కోసం. ప్రజాప్రభుత్వానికి బుక్కులే ఉండవు. ఇక రెడ్ బుక్ ఉండదు, బ్లూ బుక్ ఉండదు, ఇంకో బుక్ ఉండదు. అందరినీ సమానంగా చూడటమే, ప్రజలందరికీ సేవ చేయటం ఒక్కటే ప్రజాప్రభుత్వ కూటమి యొక్క లక్ష్యం. ఆ ఆలోచనతోటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఒక రాజ్యాంగాన్ని రాసుకుంది అంటే, కూటమి ప్రభుత్వం ఒక రాజ్యాంగాన్ని ఏం రాసుకోవాలా, భారత రాజ్యాంగమే కూటమి రాజ్యాంగం. ఒక సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, ఆ రోజునే వచ్చి ఆయన ఎవరికైతే ఈ చిటీ పాటల్లో కానీ ఈ బెట్టింగుల్లో కానీ అప్పులు ఉన్నాడో, కొంతమంది 60 లక్షలు అంటున్నారు, కొంతమంది 30 లక్షలు అంటున్నారు, ఏదన్నా కానీ అంతకు ముందు రోజే ఆ అప్పులన్నీ ఆయన తీర్చిపోతే వాస్తవంగా ఏ బెట్టింగులు అయితే పెట్టమని సాక్షి ఛానల్ ప్రోత్సహించిందో, సరే పోయినసారి అవకాశం వచ్చింది, కొన్ని వచ్చినాయి అని కూడా చెప్తున్నారు. అదే ఆ ఒక్క కారణంతో వాస్తవంగా పోలీసులు ఎరాజ్ చేశారో ఇంకొకళ్ళు ఎరాజ్ చేశారో అంటే గవర్నమెంట్ ఉంది, అప్పటి వరకు వైసీపీ గవర్నమెంటే ఉంది, పోలీసులు వాళ్ళ పక్షమే ఉండరు. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడాలంటే పోలీసులతోటో ఇంకొకళ్ళతోటో కాదు, ప్రజలతోటే అవుద్ది. ఆ రకంగా ప్రజలు భారీగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని వంచిస్తా విడుదల రజనీ గారు ఆ మాట అంటాం వాస్తవంగా రాజనీతిజ్ఞతగా అది వ్యతిరేకం. రాజకీయ నాయకులు చేయాల్సిన పని ఇది కాదు, ప్రజల్ని విమర్శించటం కాదు. ప్రజాప్రభుత్వం ఏర్పడింది కాకపోతే ఆ అప్పుల్లో ఉన్నాడు, దెబ్బతిన్నారు, వాళ్ళ కుటుంబం దెబ్బతింది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి అనుకుంటే వచ్చి వాళ్ళ ప్రభుత్వంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా వాళ్ళ కుటుంబానికి ఎంతైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నీ నేను తీరుస్తాను, ఆయన ఎవరు ఇక ఏమీ అనొద్దు, మా పార్టీ కోసం చనిపోయాడు కాబట్టి ఆయన అప్పులన్నీ నేను తీరుస్తాను అనే ఒక్క మాట చెబితే పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది. అంతేగాని ఎవరి కోసం ఎవరిని చేసింది, టార్చర్ చేసింది ఎవరు, అఫిషియల్గా టార్చర్ చేసింది ఎవరు? పోలీసులు ఇప్పుడు వాస్తవంగా రఘురామరాజు గారిని కానీ అచ్చెన్నాయుడు గారిని కానీ ఎవరన్నా కానీ పోలీసులు తీసుకొచ్చి టార్చర్ చేసింది ఆలోచన మీది. ఆ టార్చర్ ఆలోచనను ప్రజాప్రభుత్వం వ్యతిరేకించింది, ప్రజలు వ్యతిరేకించారు, అందుకనే ఈ తీర్పు ఇచ్చారు. కాబట్టి ఎక్కడా ఇటువంటి ఆలోచనలు మానేసి ధర్మంగా పోయే వాళ్ళందరికీ అందరం పూర్తి మద్దతుగా ఉంటాము. అది మీరు కూడా మీ పార్టీ కార్యకర్త చనిపోతే అతను అప్పులు తీర్చి అతని కుటుంబం నిలబట్టడానికి ఒక ఆసరా ఇవ్వండి. అంతేగాని ప్రతిపక్ష మా అధికార పార్టీని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాన్ని సహించడానికి అధికార పార్టీ సిద్ధంగా లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు ఎప్పుడు కూడా వేరే పార్టీని విమర్శించడం కాదు, మీ పార్టీలో ఏ లోపం మూలకంగా చనిపోయాడు, అతని కుటుంబంలో వచ్చిన వ్యవస్థలో ఏ లోపం వచ్చింది, వాటిని మీరు సరి చేసుకుంటే మీ పార్టీకి మనుషులకు మీకు ఒక గుర్తింపు ఉంటుంది, అది ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక ఉద్రిక్తత, ఎందుకంటే నమస్కారం అండి. రెంటపాలలో శివనాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు, అలానే 2024 ఫలితాల తర్వాత వచ్చిన వైకాపా కార్యకర్తల ఆత్మహత్యలు అన్నింటికీ కూడా జగన్మోహన్ రెడ్డే కారణం. సాక్షి దినపత్రిక కారణం. జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన ఎగ్జిట్ పోల్స్ కారణం. కౌంటింగ్కు ఏజెంట్లు దొరకరని, తెలుగుదేశం పార్టీ గెలుస్తున్న విషయం వాళ్ళకి సమాచారం ఉన్నప్పటికీ
వైకాపా కార్యకర్తలను రెచ్చగొట్టి మనం గెలుస్తున్నాం, డబ్బులు పెట్టి బెట్టింగులు పెట్టండి, 2 రెట్లు పెట్టండి, 3 రెట్లు పెట్టండి అని చెప్పి వైకాపా ఈ బెట్టింగులకు పాల్పడి అనేక మంది ఆత్మహత్యలకు కారణమైంది. రెంటపాల ఆత్మహత్య కూడా అందులో భాగమే. జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎక్కడైతే గంజాయి స్మగ్లర్లు, బూట్ లెగ్గర్సు, రౌడీలు, వినుకొండ డెకాయిట్లో మరణాలు జరుగుతున్నప్పుడు వాళ్ళను పరామర్శించటం, సానుభూతి తెలియజేయటం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజార్చటమే అతని పని. రెండవది, జగన్మోహన్ రెడ్డి వారానికో 15 రోజులకో ఒక తడ వచ్చి ఒక కుంపటి రాజేసి బెంగళూరు పోతున్నాడు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అతని పాలన లేదు. ఈ సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ అమరావతి, పోలవరం, ప్రపంచ స్థాయిని మరలా అమరావతి చంద్రబాబు గారి పాలన ఆకర్షిస్తున్న దశలో ఈ జోదగాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి రావటం అనేది అతని నైతిక దిగజారుడు చర్య. ఈ జగన్మోహన్ రెడ్డి తీరు రాజకీయాల్లో ఈ రాష్ట్రానికి పట్టిన చీడని చెప్తున్నాను. రేపు రెంటపాలలో కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్కరిస్తారు. అతనికి ప్రజాస్వామ్య రాజకీయాల పట్ల, పార్లమెంటరీ రాజకీయాల పట్ల, ప్రగతి పట్ల అతనికి ఏమాత్రం గౌరవం లేదు. 11 సీట్లకు పరిమితి చేసినా, అతనికి ప్రతిపక్ష హోదా దక్కకపోయినా, ఆ పార్టీ అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయే స్థితి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అశాంతిని రేకెత్తించడమే తప్ప ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పర్యటనలు మానుకోవాలి. ఇప్పటికైనా సామాన్య రైతు కార్యకర్తలను బెట్టింగు, జూదము, గంజాయి వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఇతని మీద ఉంది. ఈ విషయాన్ని ఇతను తప్పాడు. ఇతని మీద, సాక్షి పత్రిక మీద, సాక్షి ఛానల్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రెస్ కౌన్సిల్ను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రేపు పర్యటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. కూడా మిమ్మల్ని గతంలో మీరు చేసినట్టు అర్ధరాత్రి ఇళ్ల మీదకు పోయి అరెస్టులు చేయటాలు, ఎక్కడ అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళంలో ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి 3 రోజులు తిప్పి స్టేషన్లో పెడితే ప్రాణాపాయ స్థితిలో పడ్డాడాయన. ఇలా మీరు ఒక్కళ్ళేంటి, కొల్లు రవీంద్ర గారు, ధూళిపాళ నరేంద్ర గారు, మీరు ఎంతమందిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి అర్ధరాత్రి కాడ లోపల పడేశారు. మీరు మంచి పరిపాలన చేశారు 5 సంవత్సరాలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రజనీ కానీ, ఇక్కడ మాజీ మంత్రులకు కానీ, ఇక్కడ ఇన్ఛార్జీలకు కానీ మీరేదో పెద్ద పుడుంగరాలు ఎరగదీస్తామని చెప్పని అనుకుంటే కుదరదు. చట్టం తన పని తను చేసుకుంటుంది. రౌడీ షీటర్లకు మీరు కొమ్ము కాయొద్దు, అలాగే శవ రాజకీయాలు చేయొద్దు. మీరు శవ రాజకీయాలు చేసేటట్టయితే చూస్తూ ఊరుకునేది ఈ ప్రభుత్వం కాదు. మీ అంతు చూస్తాం కూడా. ఎల్లుండి గనక మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ శవ రాజకీయాలు చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిచారని మాట్లాడితే కనుక మీకు మర్యాద దక్కదు. ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా మిమ్మల్ని రానియకుండా కూడా మేము అడ్డుకుంటాం. మీరు ఏమైనా సరే ప్రజా సమస్యల మీద పనిచేయండి. ఇక్కడైనా 11 సీట్లకు పరిమితం చేశారు మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు. సిగ్గుండాలి మీకు. అయినా కూడా మీరు ఇంకా సిగ్గు లేకుండా రాబందుల్లాగా శవ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇకనైనా మీరు ప్రజల కోసం పనిచేయండి, ప్రజా సమస్యల మీద పనిచేయండి. అవి లేవనెత్తండి అసెంబ్లీకి వచ్చి. అంతేగాని అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అన్ని గాలికి వదిలేసి ఇలా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అటు మోడీ గారు అందరూ కూడా ఈ రాష్ట్రానికి అన్ని వనరులు తెచ్చి ఇవాళ చేస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా వర్తింప చేస్తా ఉన్నారు. ఈ సంక్షేమాన్ని చూడలేక మీకు కుళ్ళు పుట్టి, మీకు మంట పుట్టి, కడుపు మంట పుట్టి మీరు ఈ రకంగా నిన్నొచ్చి రెంటపాళ్ళ మీరు ప్రెస్ మీట్ పెడతారా? మీరు ఎల్లుండి రండి, చూస్తాం మిమ్మల్ని. మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని 11 సీట్లు ఎందుకు వచ్చినాయా మనకి అని మీరు వెనక్కి తిరిగి చూసుకొని మీరు ప్రజా సమస్యల మీద పనిచేయండి అని మీకు చెప్తా ఉన్నా. మీరు కనుక శవ రాజకీయాలు చేసినట్టయితే మీరు ఎక్కడుంటారో, చెడతలమ్మ నువ్వు ఎక్కడుంటావో చూసుకొని, నీ మరిది ఎక్కడుంటారో, నీకు తొత్తులుగా ఉన్న వాళ్ళంతా ఎక్కడుంటారో, ఎంత అవినీతి చేశారో అవన్నీ బయటికి తీసే రోజులు కూడా వచ్చాయి. అందరికీ నమస్కారం. ఏదైతే రేపు 18వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా ఆయన ప్రోగ్రాం చూడడానికి విడదల రజనీ గారు, ఆ పార్టీ నాయకులు నిన్న రెంటపాళ్ళ వచ్చిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు. అందులో మాట్లాడిన మాటలు అన్నీ సత్యదూరం. ఏదైతే నాగమల్లేశ్వరరావు గారు చనిపోయిన కారణం
తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ కుటుంబంలో ఉన్న వివాదాల కారణంగా, డబ్బుల కారణంగా అతను ఆత్మహత్యకు ప్రేరేపించి ఆ పని చేశారు. కానీ రెంటపాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నియోజకవర్గంలో ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా సత్యదూరం. ఏదైనా వాళ్ళ కార్యకర్త చనిపోయినప్పుడు పరామర్శించడం అది వాళ్ళ సొంత నిర్ణయం. కానీ దాన్ని కూటమి ప్రభుత్వం మీద నిందలుగా వేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అబద్ధాలు ఆడి పరామర్శించడం అనేది తప్పు. ఇకనైనా సరైన దారిలో ఆ పరామర్శింటే బాగుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. రేపు 18వ తారీఖు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అంటానికి కూడా ప్రతిపక్ష స్థానాన్ని తీసుకునే అన్ని సీట్లు కూడా గెలవాల పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి శివనాగమల్లేశ్వరరావు అనే ఒక వ్యక్తి విగ్రహావిష్కరణకు రెంటపాళ్ళ గ్రామాన్ని విచ్చేస్తున్నాడు. ఇటీవల కాలంలో మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ లోపభూయిష్టంతో కూడుకున్నాయి. శివనాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎలాంటి వాడో ఆ గ్రామ ప్రజల్ని ఎవరిని గదించినా చెబుతారు. 5 సంవత్సరాల్లో ఆ గ్రామంలో అతనికి ఎదురు తిరిగిన వాళ్ళకి నరకమే చూపించాడు. ఎదురు తిరిగిన వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీకి అంకితం భావంతో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి అతను పెట్టిన బాధలు అన్నీ ఇన్ని కాదు. 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాలకు ముందు అతను పెద్ద ఎత్తున బెట్టింగులు పెట్టాడు. ఫలితాలు తారుమారయ్యేసరికి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం మీద వేస్తున్నారు ప్రస్తుతం బతికున్న నాయకులు. అందరికీ తెలుసు గ్రామంలో అతను కేవలం బెట్టింగుల్లో ఓడిపోయాడు. ఆస్తి పంపకాల్లో తండ్రి మరి ఇవ్వనంటాం. ఇవన్నీ కూడా జరిగినప్పుడు అతను గత్యంతరం లేక మరి తను చేసిన పాపాలు ఎక్కడ తిరిగి చుట్టుకుంటాయననే భయంతో అతనే ఫలితాలు వచ్చిన 2వ రోజే గుంటూరు నుంచి సత్రపల్లి వస్తూ మార్గ మధ్యంలో ఎక్కడ దిగాడో తెలియదు, పురుగుల మందులు తాగి చనిపోయాడు. ఇది విషయం. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన చూస్తే ఏ ఊరు వెళ్ళినా ఏమున్నది గర్వకారణం అని రౌడీ షర్ట్లను పలకరించడం, వారిని ఓదార్చడం, ఎక్కడ శవం ఉంటే అక్కడ పోయి వాలటం, ఇది చేస్తున్నది. ఒక్క పర్యటన అన్న ప్రజల కోసం పనికొచ్చేది ఉందా? ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల మీద వెళ్ళి వాళ్ళ యొక్క పొగాకు బేరలు మొత్తం తొక్కేశారు. తర్వాత ఎక్కడ పోయినా కూడా రౌడీ షీట్లు అంటేసుకోవటం, అరాచక శక్తులు ప్రోత్సహించడం. ముఖ్యంగా ఒకే ఉద్దేశం అతనికి, ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటే పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధిలో ముందుకెళ్తాము, దాన్ని ఎట్లా భంగం చేయాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ యొక్క ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడమే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. రేపు 21వ తారీఖు నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్ర పర్యటన మరి ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు. అందరికీ నమస్కారం. ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రెంటపాల గ్రామంలో జరగబోతా ఉంది. ఏమంటే ఏదైనా జరిగితే ఎన్నాళ్ళకి పలకరిస్తారండి? వచ్చి సంవత్సరాలు పలకరిస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక ఇబ్బంది జరిగినా, చనిపోయిన మనిషి జరిగిపోయిన 10 రోజుల్లో, 6 రోజులు, కనీసం 4 రోజుల్లో వచ్చి పలకరిస్తారు తప్ప సంవత్సరం అయితే ఇవాళకి కూడా మొన్న 4 రోజుల్లో ఒక ప్రోగ్రాం వచ్చి వాళ్ళలో ఒక నాయకుడు వస్తే నేను ఒప్పుకోననే పరిస్థితుల్లో మరలా ఇంకో రోజు 4 రోజులు పెట్టడం, అటువంటి పరిస్థితులు ఎన్నాళ్ళు పలకరించాలి మనం? అందుట్లో జరిగినటువంటి విషయం రాష్ట్రంలో 170 సీట్లు కూడా ఈ పార్టీకి, వైసీపీ పార్టీకి వస్తాయనేటువంటి ఉద్దేశంతో బెట్టింగ్లు పెట్టి అవి రాకపోయేసరికల్లా మరి ఇంట్లో ఉన్న డబ్బులు కట్టాల్సి వచ్చేసరికల్లా మరి ఏదో ఇటువంటి చేసుకొని దానికి పార్టీ గుర్తుంటే ఎంతవరకు సంబంధించమో ఒకసారి ఆలోచన చేయాలి. మనం నిజంగా ఏదైనా జరిగితే అలా కాకుండా బెట్టింగ్లు పెట్టి దాంట్లో రాలేదని ఇంట్లో వాళ్ళతోటి తగాదలు పడి మనం ఆత్మహత్య చేసుకొని ఈరోజు దాన్ని తెలుగుదేశం పార్టీకి సృష్టించి రెడ్ బుక్ అంటే అసలు రెడ్ బుక్లనే మీ దగ్గర ఉంటే రెడ్ బుక్లో ఏముంటుంది? నిన్న కాక మనం చూస్తూనే ఉన్నారు సాక్షి పత్రిక కొమ్మినేని శ్రీనివాసరావు ఎట్లా మాట్లాడాడో. ఎటువంటి అసలు మీరు మాట్లాడాల్సింది మీరు సరైన పద్ధతిలో మాట్లాడరు. మీరు సరైనటువంటి అభివృద్ధి కూడా మీకు అవసరంలా. ఈ రాష్ట్రం బాగుపడాలని ఎవరు కోరుకుంటారు? ఈ రాష్ట్రం చెడిపోవాలని కోరుకున్న వాళ్ళు మీరు మొదటి వాళ్ళు. మొన్న తెనాలిలోనే తెలుస్తుంది మన సంగతి. ఏదైనా ఇటువంటి వచ్చినప్పుడు ఒకవేళ ప్రతిపక్షంగా మాట్లాడవచ్చు, కానీ
మన పార్టీలో వాళ్ళని కూడా అటువంటి తప్పుడు పనులు చేయొద్దని హెచ్చరించాలి మనం. అటువంటిది పోయి మనం ఇంకా వాళ్ళని రెచ్చగొట్టి తప్పుడు పనులు చేయించుతూ ఉంటే ఎక్కడ మనకి కంట్రోల్ అవుతూ ఉంటుంది, ప్రజలు ఎక్కడ కంట్రోల్ అవుతారు? ఇది కావాలని ఒక కుట్ర పన్ని ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు మరలో కూడా. ఎందుకంటే చూసి ఓర్చలేక కేంద్ర ప్రభుత్వం మంచి సహకారం అందించి రాష్ట్రంలో అన్ని పనులు జరుగుతా అమరావతి మళ్ళీ ఒక దశలో కొత్త రూపు దాల్చుకొని ప్రపంచంలోని ఒక మంచి రాజధానికి రూపొందుకొచ్చి అమరావతిని చూసి ఓర్చుకోలేక, పోలవరాన్ని చూసి ఓర్చుకోలేక, ఏదైనా నువ్వు ఉన్న డబ్బులని గాజేసినా కూడా ఏదో రకంగా రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పెళ్తా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని మీకు లేదా? ఒకసారి ఎందుకంటే ఏదో బురదలు ఇప్పుడు కూడా ప్రజలను నమ్మించేటువంటి మోసం చేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రజలు ఎన్నాళ్ళు నమ్మరు మనల్ని. ఒకసారి నమ్మారు, మోసపోయారు. కాబట్టి ఇటువంటివి కాకుండా ఆ ఊర్లో చాలా మంది వచ్చారు, అందరూ ఉంటారు కదా, అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు అతను ఎలా చనిపోయాడు. అటువంటి వదిలిపెట్టి దానికి ఈ రోజు కార్యక్రమం చేయడం ఎంతవరకు సంబంధించి మీరు ఆలోచనలు కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఎల్లుండి సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వస్తారని చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా నిన్న రెంటపాల గ్రామానికి వైసీపీ నుంచి మాజీ మంత్రులు, నాయకులు వచ్చి నాగమల్లేశ్వరరావు వేధింపులు, అటు పోలీసులు కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు జనసేనల వేధింపులు పడలేక ఆ ప్రయత్నం చేసుకున్నారని చెప్పారు. కానీ అది వాస్తవ విరుద్ధం. దానిలో తెలుగుదేశం పార్టీకి కానీ అట్లానే జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం కానీ పోలీసులు కానీ ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే కౌంటింగ్ 4వ తారీఖు అయింది. 4వ తారీఖు ఉదయం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటు నాగమల్లేశ్వరరావుని కానీ తెలుగుదేశం వాళ్ళని కానీ స్టేషన్కి పిలిపించారు. గొడవలు కావద్దని, గెలుపు ఒకటొచ్చినా గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఒకళ్ళిద్దరు తీసుకొచ్చారని చెప్పారు. తర్వాత మధ్యాహ్నానికి ఫలితం తేలింది. అప్పటికి కూడా ఆ రోజు కూడా వాళ్ళందరూ చెట్ల కిందే బయటే ఉన్నారు. తర్వాత మరుసటి రోజు సాయంత్రానికి మరి తెలుగుదేశం నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఆ గెలుపు సందర్భంగా కొంచెం చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఆ గొడవలైన తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా పంపించారు, అందరినీ పంపించారు. పంపించిన సందర్భంలో నాగమల్లేశ్వరరావు గుంటూరు వెళ్ళాడు, ఊర్లోకి రాలేదు. గుంటూరు నుంచి మరి 6వ తారీఖు ఉదయం వస్తూ మరి ఆ గుంటూరు నుంచి సత్తెనపల్లి మార్గంలో ఎక్కడో పురుగు మందు తాగాడని చెప్పి అటు నుంచి అటు గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అసలు ఊర్లోకి కౌంటింగ్ మొదలైనాకనే తను చనిపోయిన తర్వాత ఊళ్ళోకి రావడం తప్ప ఊర్లోకి రాలేదు. ఊర్లోకి రాని మనిషితో తెలుగుదేశం వాళ్ళు ఏం చేయలేదు. ఎక్కడ చిన్న సందర్భంగా కూడా లేదు. తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. అదేవిధంగా పోలీసులు కూడా వేధించిన సందర్భం ఏమీ ఎక్కడ లేదు. వాళ్ళు కూడా వాళ్ళు మర్యాదగా కూర్చోబెట్టి ఆ సాయంత్రానికి పంపించారే తప్ప అట్లాంటి ఎక్కడ వేధింపు కూడా లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందన్నా లేకపోతే జనసేన పార్టీకి సంబంధం ఉందన్నా ఇదంతా కరెక్ట్ కాదు. రేపు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా తెలుగుదేశం పార్టీ మీదో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద అంటామంటే కేవలం అదంతా వాస్తవం. ఇది ఉన్న వాస్తవం. నమస్కారం. ఈ నెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామం వస్తున్నారు. వస్తే రావచ్చు, కానీ ఆయన యొక్క విధానాలు చూస్తే మీ అందరం చూస్తూ ఉన్నాం. కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికే వస్తున్నాడు. నిన్న రెంటపాలలో మరి మాజీ మంత్రిని అట్లాగే మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ అక్కడ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం అందరికీ తెలుసు, ఆ గ్రామస్తులకు తెలుసు, పక్క గ్రామస్తులకు తెలుసు, అందరికీ తెలుసు. అది మభ్యపెట్టి కేవలం ఏదో సానుభూతి పొందుదాము అని చెప్పి
ఒక శవ రాజకీయాలు మొదలుపెట్టాడు. రేపు 18వ తారీఖున ఆయన రావద్దని ఎవరు అనరు. కానీ ఈ నాయకులు ఈ రకంగా మాట్లాడటం కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి తప్పితే మరొకటి కాదు. అందరికీ తెలుసు 2019-24లో గంజాయి విచ్చలవిడితనంగా రాష్ట్రంలో సాగిపోయింది. అట్లాగే రౌడీ షీటర్లను పెంచి పోషించారు. ఇది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. అందుకే మీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు మీకు తగు విధంగా బుద్ధి చెప్పడం జరిగింది. కానీ మీరు ఇవాళ అవన్నీ కూడా వదిలేసి మళ్ళా మేము హరిశ్చంద్రులు, మేము ఒక పెద్ద నీతిమంతులు అని చెప్పి చెప్పడం చాలా బాధ. ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీ టైంలో ఎన్ని జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంతమందికి మానభంగాలు జరిగినాయి, ఎంతమంది పిల్లలు బలవన్మరణాలు చేసుకున్నారు, ఎంతమందిని చంపారు. ఇవన్నీ వదిలేసి ఏదో ఇవాళ ఒక రెంటపాల గ్రామాన్ని టార్గెట్ చేసుకొని అక్కడేదో మీరు శవ రాజకీయాలు చేయటం చాలా దుర్మార్గం. దీన్ని అందరం ప్రతి ఒక్కరం కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు దయచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. రాష్ట్రం ఇవాళ బ్రహ్మాండంగా ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉంటే దానికి సహకరించండి. అంతేగాని శవ రాజకీయాలు చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడటం చాలా సిగ్గుచేటని చెబుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం.